సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన ఎం రాజేందర్ నక్కల కంటి విజయ గ్యాస్ స్టవ్ గుర్తు వార్డు మెంబర్ అభ్యర్థి ఇంద్రకరణ్ గ్రామంలో చివరి రోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తమను ఆశీర్వదించి గెలిపించినట్లయితే ఇంద్రకరణ్ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. డిసెంబర్ 11 జరిగే ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఎం రాజేందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు. నేను ఇంద్రకరణ్ విలేజ్ నుంచి బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా 1వ వార్డు నంబర్ సర్పంచ్ రాజేందర్ అన్న తరపు నుంచి 1వ వార్డుగా చేశాను. రాజేందర్ గుర్తింపు బ్యాట్ గుర్తు, మాది స్టవ్ పొయ్యి గుర్తు. అయితే ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యక్తి ఏం చేయబోతుందని మేము మేనిఫెస్టో నుంచి రాసుకున్నాము. మాకు కావాల్సింది సంగారెడ్డి నుంచి ఇంద్రకరణ్ బస్సు, రుద్రారం నుంచి ఇంద్రకరణ్, శంకర్పల్లి నుంచి మాకు బస్సు అందుబాటులో లేదు. కాబట్టి అందరూ కొత్త వ్యక్తులను కావాలని కోరుతున్నారు. ఈసారి మాకు కొత్త వ్యక్తులను ఇస్తే మేము చేసేది ఏందో చూపించి మాకు ముందు ధైర్యం కావాలి. మేము చేయకపోతే మనం గెలిపియండి, ఒకసారి అవకాశం ఇవ్వండి. మాకు చేయకపోతే మాకు గల్లబట్టి గుంజండి. మాకు కొత్త వ్యక్తులు కావాలి. మాకెందుకు ఏ దానికి సౌకర్యం లేదు. మా ఊరికి మా ఇంత పెద్ద విలేజ్ అన్నట్లు కానీ ఒక బస్సు లేదు. మాకు పోవాలంటే చాలా ఇబ్బంది, మహిళలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాలేజీ పిల్లల గిట ఏదైనాకైనా ఇబ్బంది ఉంది. మేము ప్రతి ఒక ఆడపిల్ల పుడితే 5,000 ఇస్తామని మా రాజేంద్ర అన్న సర్పంచ్ అభ్యర్థిగా చెప్తున్నాడు. కాబట్టి అది కంపల్సరీ మేము చేసే బాధ్యత మాది. మా బీజేపీ నుంచి అభ్యర్థిని కొత్తగా చేయాలని కోరుతున్నాం. బ్యాట్ గుర్తు రాజన్నది, నా గుర్తు స్టవ్ పొయ్యి. అయితే ఇక్కడ 1వ వార్డుకి వచ్చేసి నీళ్ళ ప్రాబ్లము, సీసీ రోడ్డు ప్రాబ్లం ఉందంటున్నారు. కంపల్సరీ అందరి దయ వల్ల, ఆడపిల్లలు మగపిల్లల వల్ల అందరి దృష్టిలో ఒక ఆడింటి బిడ్డగా నేను వచ్చిన కాబట్టి, ఒక కోడలుగా నేను ఈ రాజకీయంలో దిగిన కాబట్టి నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఈ ఫస్ట్ వార్డు ఏందో చూపించి నేను నెలలోపట హామీ ఇస్తున్నాను. కంపల్సరీ బోరు వేపిస్తానని హామీ ఇస్తున్నాను.